హాయ్ కన్నయ్య, ఈరోజు మార్కండేయుడు అంటే ఎవరో తెలుసుకుందామా? సరే. ఒక ఆశ్రమంలో ఒక మృకంద అనే ముని ఇంకా వాళ్ళ భార్య ఉండేవారు. ఒకరోజు ఆ ముని శివుడి కోసం తపస్సు చేస్తాడు. చాలా ఇయర్స్ తపస్సు చేసిన తర్వాత ఆ మునికి శివుడు ప్రత్యక్షమై ఇలా అడుగుతాడు, మృకంద, నువ్వు చాలా భక్తితో తపస్సు చేశావు. నీ భక్తి నాకు చాలా నచ్చింది. నీకు ఏం వరం కావాలి అడుగు అని చెప్పగానే ఆ ముని ఇలా చెప్తాడు, నాకు ఒక బాబు కావాలి అని. అప్పుడు శివుడు అడుగుతాడు, నీకు చాలా నాలెడ్జ్ ఉండి 16 ఇయర్స్ మాత్రమే బ్రతికి ఉండే బాబు కావాలా, లేకపోతే నాలెడ్జ్ లేకుండా 100 ఇయర్స్ బ్రతికే బాబు కావాలా అని. అప్పుడు ఆ ముని కొంచెంసేపు ఆలోచించి, నాకు 16 ఇయర్స్ బ్రతికి చాలా నాలెడ్జ్ ఉండే బాబు కావాలి అని చెప్తాడు. శివుడు అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ముని ఇంకా భార్యకు ఒక బాబు పుడతాడు. ఆ బాబుకి వాళ్ళు మార్కండేయ అని పేరు పెడతారు. ఆ మార్కండేయకి చిన్నప్పటి నుండే శివుడు అంటే చాలా ఇష్టం ఉండేది. రోజు శివుడికి పూజలు కూడా చేసేవాడు. చిన్నప్పుడే చాలా విద్యలు కూడా నేర్చుకుంటాడు. పెద్దవాళ్ళంటే చాలా గౌరవం ఉండేది ఆ మార్కండేయుడికి. అందరికీ ఆ మార్కండేయుడు అంటే చాలా ఇష్టం కూడా ఉండేది. ఇలానే 15 ఇయర్స్ అయిపోతాయి. 16 ఇయర్సే బ్రతుకుతాడు అని శివుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఆ మునికి. అప్పుడు ఆ మృకంద ముని వాళ్ళ భార్యతో చెప్పుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళు ఇలా బాధపడేది మార్కండేయ చూస్తాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, అమ్మా నాన్న, మీరు బాధపడకండి. మీకు ఆ వరం ఇచ్చింది శివుడే కదా. నేను మళ్ళీ శివుడికి తపస్సు చేసి ఇంకా చాలా ఇయర్స్ బ్రతకాలి అనుకుంటున్నాను. నాకు వరం ఇయ్యండి ప్లీజ్ అని అడుగుతాను. మార్కండేయుడు అలా చెప్పగానే ఆ ముని సరే అంటాడు. వాళ్ళ అమ్మ నాన్నకి నమస్తే చేసి మార్కండేయుడు ఒక సముద్రం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక శివలింగం చేసి దాని ముందు కూర్చొని తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా 1 ఇయర్ వరకు తపస్సు చేస్తూనే ఉంటాడు. తర్వాత ఆ మార్కండేయుడికి ఆయుష్ అయిపోతుంది. ఆయనని తీసుకుపోవడానికి యముడు వస్తాడు. అప్పుడు మార్కండేయుడు నేను రాను అని చెప్పి శివలింగాన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. యముడు ఎన్నిసార్లు పిలిచినా ఆ శివలింగాన్ని వదిలిపెట్టి మార్కండేయుడు రాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. మార్కండేయుడు ఆ శివుడికి నమస్తే చేసి, నేను ఇంకా కొన్ని రోజులు బ్రతకాలి అనుకుంటున్నాను, నాకు వరం ఇయ్యండి ప్లీజ్ అని అడుగుతాడు శివుడిని. అప్పుడు శివుడికి మార్కండేయుడి భక్తి నచ్చి, సరే నువ్వెన్ని రోజులైతే బ్రతకాలి అనుకుంటున్నావో అన్ని రోజులు బ్రతుకుతావు అని చెప్పి వరం ఇస్తాడు. అప్పుడు మార్కండేయుడు శివుడికి మళ్ళీ నమస్తే చేసి థ్యాంక్ యూ కూడా చెప్తాడు. అప్పుడు యముడు ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్కండేయుడు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలతో జరిగిందంతా చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు ఇష్టమైన శివుడికి రోజు పూజలు చేస్తూనే ఉంటారు. మరి శివుడంటే నీకు కూడా ఇష్టమే నా కన్నయ్య?